నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాజస్థాన్లోని భరత్పూర్లో బస్సును ఢీకొట్టిన వ్యాను 11 మంది మృతి మరో 12 మందికి గాయాలు తొక్కుగూడ సభ విజయవంతానికి కాంగ్రెస్ కసరత్తు తిరగబడదాం తరిమి కొడదాం పేరిట నియోజకవర్గాల్లో సమావేశాలు పాలమూరు ఎత్తిపోతల ప్రారంభానికి చకచకా ఏర్పాట్లు ఇంటెక్ వెల్లోకి శ్రీశైలం జలాశయం వెనుక జలాలు విడుదల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పూర్తి స్థాయికి చేరిన నీటి మట్టం 4 గేట్ల ద్వారా నీటి విడుదల బైడెన్పై అభిశంసనకు ప్రతినిధుల సభ స్పీకర్ అనుమతి ఇంధన కంపెనీ నుంచి ముడుపులు అందినట్లు అభియోగాలు రాజస్థాన్ భరత్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. జయపుర ఆగ్రా జాతీయ రహదారిపై హంత్రా వద్ద ఓ బస్సును వ్యాను వేగంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులంతా గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారు తుక్కుగూడలో నిర్వహించనున్న విజయభేరి బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణకు కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఇవాళ రేపు కూడా కొనసాగనున్నాయి. పోలింగ్ బూత్ వారీగా ఎంతమంది వస్తారో వారిని సభకు తరలించేందుకు ఎవరు చొరవ చూపుతున్నారన్న దానిపై 1-2 రోజుల్లో పరిశీలకులు పీసీసీకి నివేదిక ఇస్తారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు హాజరు కానున్న తుక్కుగూడ విజయభేరి సభ నిర్వహణను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 17 సాయంత్రం జరగనున్న సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. సిడబ్ల్యూసీ సమావేశాలు ఈ నెల 16న తాజ్ కృష్ణాలో జరగనున్నాయి. ఈ నెల 17న నిర్వహించనున్న విజయభేరి సభకు అగ్రనాయకులంతా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. నగర శివారులో 100 ఎకరాలకు పైగా ఖాళీ స్థలంలో నిర్వహించనున్న ఈ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా 3 రోజుల పాటు స్థానిక నాయకత్వంతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశాలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ రేపు కూడా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించనున్న ఏఐసీసీ పరిశీలకులు స్థానిక నాయకుల సహకారంతో ఎంతమంది సభకు తరలి వస్తారన్న దానిపై పీసీసీకి నివేదిక ఇస్తారు. అయితే హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటిస్తారు. మేనిఫెస్టో డిక్లరేషన్లలో పొందుపరిచిన అంశాలను పరిగణలోకి తీసుకుని 5 అంశాలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా సభ నిర్వహిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి సిడబ్ల్యూసీ నాయకులు పాల్గొనేటువంటి ఈ భారీ బహిరంగ సభ ఒక కన్నుల పండుగగా ఉండబోతాం. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొనవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి సీఎల్పీ లీడర్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అనుకున్న లక్ష్యాలు ఏవీ సాధించుకోలేక సతమతం అయిపోతా ఉంది. ఊపిరాడక దిక్కుదోచినటువంటి పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉంది. ఈరోజు ఏ విధంగా అయితే గతంలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు సిడబ్ల్యూసీ సమావేశాల్లో జరిగాయో అటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి డిక్లరేషన్స్ ఈ రాష్ట్ర ప్రజాధికారికి సమాజానికి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ద్వారా
ఆ సభలో ప్రకటించబడతాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్లకు అప్పగించారు. తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించారు. ప్రతి 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక నాయకుడిని లెక్కన 119 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరంటూ భాజపాపై మిగతా పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్నికల బరిలో దిగిన నాయకులు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా ఇటీవలే కమలదళ తీర్థం పుచ్చుకున్న వాళ్లు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. పూర్వ పాలమూరులో బలంగా ఉన్న భారాస కాంగ్రెస్ కు ధీటుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పార్టీకి సవాలుగా మారనుంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన భారాస ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే దూసుకుపోతోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా దరఖాస్తు చేసుకోగా అవి ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బోణీ కొట్టాలని భాజపా ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. మహబూబ్నగర్ జిల్లా నుంచి పోటీ చేసేందుకు చాలా మందే దరఖాస్తు చేసుకున్నారు. భారాస కాంగ్రెస్ అభ్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం భాజపాకు సవాలుగా మారనుంది. మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి ముత్యాల తిరుపతి రెడ్డి దరఖాస్తులిచ్చారు. మహబూబ్నగర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కావడంతో అందుకు ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ భాజపా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, బాల త్రిపుర సుందరితో పాటు మరో 10 మంది పోటీ పడుతున్నారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ఎగ్గని నరసింహులతో పాటు మరో 3 దరఖాస్తు చేసుకున్నారు. నారాయణపేట జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. నారాయణపేట నియోజకవర్గం నుంచి గతంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన రతంగ్ పాండురెడ్డి ఈసారి కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరో 8 మంది అర్జీ పెట్టుకున్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచి గతంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన కొండయ్య ఈసారి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన జలంధర్ రెడ్డి ఆ తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి భాజపా అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. వీరితో పాటు మరో 5 మక్తల్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి గతంలో భాజపా నుంచి బరిలో దిగిన దిలీపాచారి ఈసారి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ జెడ్పీటీసీ మణెమ్మ కూడా భాజపా అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. కొల్లాపూరు నియోజకవర్గం నుంచి భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావుతో పాటు జలాల్ శివుడు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గం నుంచి 3 దరఖాస్తులు మాత్రమే అధిష్టానానికి చేరాయి. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. వనపర్తి నియోజకవర్గం నుంచి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న అశ్వత్థామరెడ్డి, బి కృష్ణ, బాలమనెమ్మతో పాటు మరో 6 అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిత్వం కోసం సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, వెంకటాద్రిరెడ్డి, అయ్యప్పరెడ్డి, మోహన్ బాబు దరఖాస్తు చేసుకున్నారు. అలంపూర్, కొడంగల్, షాద్నగర్ నియోజకవర్గాల నుంచి 5 పార్టీ నేతలు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. షాద్నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనేడు మిథున్ రెడ్డి సైతం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. భాజపాలో కీలక నేతలుగా ఉన్న జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, కల్వకుర్తి నుంచి ఆచారి, దేవరకద్ర నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు దరఖాస్తు చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భాజపాకు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 6,000కు పైగా దరఖాస్తులు రావడం, వారిలోంచి గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం కమల దళానికి సవాలుగా మారనుంది. మరోవైపు వీలైనంత త్వరగా అభ్యర్థుల ప్రకటన చేయాలనే డిమాండ్లు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోయినా ఏపీ సీఎం ప్రోద్బలంతోనే తనను ఇరికించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు.
నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సిఐడి తనపై నమోదు చేసిన కేసు ఆ తర్వాత విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టు ఈ నెల 10న విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పరిష్కారమయ్యే వరకు తనపై అనీసా కోర్టులో విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం తనకు Z+ సెక్యూరిటీ కల్పించిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులు తనను అంతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. కారాగారంలో ఉంచడం తనకు సురక్షితం కాదని Z+ సెక్యూరిటీకి తనను దూరంగా ఉంచి తద్వారా ప్రత్యర్థులు లక్ష్యాన్ని సులువుగా సాధించేలా వైకాపా అధినేత చూస్తున్నట్లు తనకు తెలిసిందని చంద్రబాబు తన క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి సేవలు మరింత మెరుగుపరిచే విధంగా ప్రోత్సహిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సమస్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రిటైర్మెంట్ వయస్సు 65కు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు ₹1,00,000 బెనిఫిట్, ఆయాలకు 50,000 బెనిఫిట్ అందజేస్తుందని, వీటితో పాటు ఆసరా పెన్షన్ కూడా వస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 4,200 ఉన్న జీతాన్ని 13,800 తీసుకురావడం, వాళ్లను టీచర్లుగా గుర్తించి, ఇందాకే మా సెక్రటరీ గారు అన్నట్టు దేశవ్యాప్తంగా మరి అంగన్వాడీలను ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి 2015లోనే ముఖ్యమంత్రి గారు టీచర్గా పిలవాలని చెప్పి అన్ని 3 సార్లు గౌరవ వేతనం పెంచి ప్రతి నెల జీతం వచ్చే విధంగా, అలాగే వాళ్ళ రిటైర్మెంట్ చేసే వయసును 65 ఏళ్లకు పొడిగిస్తూ ₹1,00,000 వచ్చే విధంగా, 50,000 వచ్చే విధంగా చర్యలు తీసుకొని జీవో 11ను కూడా ఈ రోజు తీసుకురావడం, అలాగే మినీ అన్ని కూడా మెయిన్ కావడం, వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా చారిత్రక ఆర్ట్స్ కళాశాల భవనాన్ని పర్యాటకంగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి 12 కోట్ల రూపాయల వ్యయంతో ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనానికి ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ సిస్టమ్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓయూతో పాటు నగరంలో ఇతర ప్రాంతాల్లో కేంద్ర పర్యాటక శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి సోదాహరణంగా వివరించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల భవనంపై ప్రదర్శితమైన లైటింగ్ను విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈరోజు డైనమిక్ లైటింగ్ సిస్టమ్ మాత్రమే ఈరోజు మనము ప్రారంభించుకుంటున్నాం. ఇదే నెల వీలైతే ప్రపంచ పర్యాటక దినోత్సవము 27వ తేదీ సెప్టెంబర్కు ఉంటుంది. ఆ రోజు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఏదైతే లైట్ అండ్ సౌండ్ షో వస్తుందో అందులో కొన్ని పాటలు ఉంటాయి. దానికి మన గోరెట్టి వెంకన్న గారు రాస్తున్నారు. అది రాయగానే గ్రాఫిక్స్ చూసి టోటల్ గా ఇక్కడ మనం కూర్చుంటే ఆ భవనం పైన మన ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర అంతా కూడా గ్రాఫిక్స్ ద్వారా వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కోసము సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఒకటి మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల కోసము స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 7.5 కోట్లతోటి ఒక అమ్మాయిలకు హాస్టల్ బిల్డింగ్, 7.5 కోట్లతోటి అబ్బాయిలకు ఒక హాస్టల్ బిల్డింగ్, 2 భవనాలు మంజూరు చేశాము. ఇప్పటికే చార్మినార్ ను గత నెలలోనే పర్మనెంట్ లైటింగ్ సిస్టమ్ చేయడం జరిగింది. పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికన కలర్ లైటింగ్ సిస్టమ్ చేశాం. గోల్కొండ కూడా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ మంజూరు చేశాము. అది కూడా పని జరుగుతుందని మనం చేస్తా ఉన్నాను. ఉప్పల్ రోడ్ లోని నేషనల్ సైన్స్ సెంటర్ కూడా త్వరలోనే ఫౌండేషన్స్ తో నేర్చుకుంటాము. సంగీత నాటక అకాడమీ ఒక బ్రాంచ్ సౌత్ ఇండియాలో లేదు, అది నా డిపార్ట్మెంట్ కాబట్టి హైదరాబాద్ కు మంజూరు చేశాము. ఈ మంత్ లోనే ఆ బ్రాంచ్ ఓపెన్ చేస్తా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. 26 కోట్ల రూపాయలతో
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక కల్చరల్ సెంటర్ మంజూరైంది. అది కూడా అక్టోబర్ నెలలో దాన్ని టెండర్ కూడా అయిపోయింది, డిజైన్స్ కూడా పూర్తి అయిపోయాయి, అప్రూవల్ కూడా స్టేజ్కి వచ్చింది. దాన్ని కూడా నిర్మాణం ప్రారంభిస్తాం. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 30,140 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా 4 గేట్ల ద్వారా 12,480 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాల్వ ద్వారా 3,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 1,091 అడుగులు కాగా పూర్తి స్థాయికి చేరుకుని నిండు కుండలా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతానికి 90.3 టీఎంసీలుగా ఉంది. హైదరాబాద్లోని పాత బస్తీ ఏరియా కంచన్బాగ్లో నసీర్ అహ్మద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని దక్షిణ మండల డీసీపీ రూపేష్ తెలిపారు. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని వెల్లడించారు. జహీరాబాద్లో జరిగిన విశాల్ సింధే హత్య కేసుతో మృతుడు నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసులో దాదాపు 4 ఉన్నారని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని దక్షిణ మండలం తూర్పు డీసీపీ రూపేష్ తెలిపారు. AM కి కంచన్బాగ్ లిమిట్స్ లో ఆఫీస్ బాబా నగర్ సి బ్లాక్ లో ఒక మర్డర్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రాగానే అతను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. బట్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ లో చనిపోవడం జరిగింది. దాన్ని షేక్ నజీర్ గా ఐడెంటిఫై చేశాము. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఒక 4-5 వచ్చి చంపినట్టుగా కనబడతా ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేయాలి. బాడీని ఉస్మానియాకి షిఫ్ట్ చేశాము. సో వీళ్ళని పట్టుకోవడానికి కూడా దాదాపు ఒక 5 ఇన్స్పెక్టర్లు విత్ వాళ్ళ టీమ్స్ తోటి ఆల్రెడీ వాళ్ళ జాబ్ లో ఉన్నారు. సో చాలా తొందరలో అక్యూజ్ ను పట్టుకుంటాం. ఈ మర్డర్ కి గల కారణాలన్నింటినీ కూడా విత్ ఇన్ లెస్ టైం విల్ ప్రొడ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. ఇద్దరు విద్యార్థుల మధ్య నెలకొన్న ఘర్షణలో ఉపాధ్యాయుడిపై దాడి జరిగిన ఘటన ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలంలో చోటు చేసుకుంది. గాంధీనగర్ గిరిజన గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న ఓ విద్యార్థి సోదరుడు విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు కారేపల్లి ఎస్ఐ తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్కార్తీ అధ్యక్షుడు బైడెన్పై అభిశంసన విచారణకు అనుమతించారు. అధికారిక అభిశంసన విచారణ ప్రారంభించాలని హౌస్ కమిటీని ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ తన కుమారుడు హంటర్ విదేశీ వ్యాపార లావాదేవీలను దాచిపెట్టాడని ఆరోపించారు. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అత్యంత దారుణమైన రాజకీయాలు చేస్తోందని శ్వేతసౌధం విమర్శించింది. హౌస్ ఆఫ్ రిపబ్లికన్లు 9 నెలల నుంచి అధ్యక్షుడిని విచారిస్తున్నారని, అయినా తప్పు జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారని శ్వేతసౌధం ప్రతినిధి ఇయన్ శామ్స్ ట్వీట్ చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బైడెన్ కుమారుడు హంటర్ ఉక్రెయిన్కు చెందిన ఇంధన కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు. ఆ సంస్థ నుంచి బైడెన్లకు ముడుపులు ముట్టాయని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ దిగువ సభలో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ అవకాశంగా తీసుకుని బైడెన్ను అభిశంసించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెమోక్రాట్లు 2 సార్లు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు. అందుకు ప్రతీకారంగా బైడెన్ను అభిశంసించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించేవారు, ఆందోళనలను పట్టించుకునేవారే కరువయ్యారు. నిరుద్యోగం, ఆహార సంక్షోభం, సురక్షిత మంచినీటి కొరత, పెరిగిన ధరలు, విద్యుత్ ఛార్జీలు ఇక్కడి పౌరుల పాలిట శాపంగా మారాయి. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న దశాబ్దాలుగా పీఓకేపై పాక్ పాలకులు సీతకన్ను వేయడం అక్కడి ప్రజల జీవించే హక్కును ప్రశ్నార్థకం చేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పుష్కలంగా ఉన్న ఇక్కడి వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని, కనీసం బతికే అవకాశాలను తమకు ఇవ్వడం లేదని పీఓకే ప్రజలు వాపోతున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు చేస్తున్న ఆందోళనలను పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. అనధికార విద్యుత్ కోతలతో పీఓకేలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చాలా ప్రదేశాల్లో రోజుకు కొన్ని గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుండటం వీరి బతుకులను అంధకారం వైపు నడిపిస్తోంది. పాకిస్తాన్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో అత్యధిక విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారు. పీఓకేలో 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే అందులో తాము బతకడానికి కనీసం 400 మెగావాట్ల విద్యుత్ అయినా కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నదులు, సరస్సుల వంటి సహజ వనరులు పీఓకేలో సమృద్ధిగా ఉన్నా సురక్షిత తాగునీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయా నదులపై నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని పౌరులు నినదిస్తున్నా వినే నాథుడే లేకుండా పోయాడు. ముజఫరాబాద్ డివిజన్లోని నీలం, జీలం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మిర్పూర్ డివిజన్లోని రతోవా భారీ హరియాం వంతెనను పునరుద్ధరిస్తే మిగిలిన భూభాగంతో సంబంధాలు పెరిగి కష్టాలు తీరుతాయని చెబుతున్నా ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలోని స్థానిక యంత్రాంగాలు పాక్ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మల్లా తయారయ్యాయి. గోధుమ పిండి కొరత నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం ప్రజలను పస్తులు ఉంచుతోంది. గోధుమల దిగుమతిపైన అధిక పన్నులు విధిస్తున్నారు. గిల్గిట్, బల్టిస్తాన్ పర్యాటకానికి ప్రసిద్ధి. అలాంటి ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగొచ్చింది. జూలైలో 7.4% ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం తాజాగా ఆగస్టులో 6.83% నమోదైంది. ఆహార పదార్థాల ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం కొద్దిగా దిగొచ్చింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం గణాంకాలను విడుదల చేసింది. ఓవైపు రీటైల్ ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో కొన్ని నెలలుగా రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అయితే కూరగాయల ధరలు పెరగడంతో జూలైలో 15 నెలల గరిష్టం 7.4% చేరింది. దీంతో ద్రవ్యోల్బణంపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆగస్టులో కొంచెం తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కల్పించింది. ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 11.51% నుంచి 9.94% తగ్గిందని ఎన్ఎస్ఓ వెల్లడించింది. పూర్తి సంవత్సరానికి రీటైల్ ద్రవ్యోల్బణం 5.4% ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.